మిత్రుడు బాధలో ఉంటే సాధారణంగా మనం ఓదార్చుతాం. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు తన ప్రాణమిత్రుడైన అర్జునుడిని ఓదార్చలేదు. అర్జున, ఈ పిరికితనం ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఒక సింహంలా గర్జించి అర్జునుడి నిద్రపోతున్న వీరత్వాన్ని తట్టి లేపిన శ్రీకృష్ణుడు మొదటి మాటలే ఈ అద్భుతమైన శ్లోకం. అసలు శ్రీకృష్ణుడు అంత కఠినంగా ఎందుకు మాట్లాడాడు? దాని గురించి భగవద్గీత 2వ అధ్యాయం శ్లోకం 2లో తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, అర్జున, ఈ విపత్కాలంలో నీకు ఇటువంటి చిత్తవైకల్యం అంటే పిరికితనం ఎక్కడి నుండి వచ్చింది? ఇది గొప్పవారికి నచ్చదు. ఇది నీకు కీర్తిని ఇవ్వదు, సరికదా పరలోకంలో స్వర్గాన్ని కూడా దూరం చేస్తుంది. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడిని 3 రకాలుగా నిలదీశాడు. మొదటిది, ఈ మాలిన్యం నీకెందుకు వచ్చింది? అర్జునుడు చూపిస్తున్న జాలిని శ్రీకృష్ణుడు కష్మలం లేదా మాలిన్యం అని పిలిచాడు. అది నిజమైన ప్రేమ కాదు, బాధ్యత నుండి పారిపోవడానికి మనస్సు కప్పుకున్న ఒక ముసుగు అని శ్రీకృష్ణుడు గుర్తించాడు. రెండవది, గొప్పవారికి నచ్చదు. సమాజంలో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలా పిరికిగా ప్రవర్తిస్తే అది ధర్మానికి హాని కలిగిస్తుందని హెచ్చరించాడు. మూడవది, అపకీర్తిని తెచ్చే. యుద్ధం నుండి తప్పుకుంటే లోకంలో అర్జునుడిని పిరికివాడని, అది అతని గౌరవానికి భంగమని గుర్తు చేశాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడిని ఒక తండ్రిలా, ఒక గురువులా హెచ్చరించి అతనిలో ఉన్న మోహాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన జీవితంలో కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం బాధ్యతల నుండి పారిపోవడానికి అహింస లేదా త్యాగం వంటి మాటలను సాకులుగా వాడుకుంటాం. కానీ కృష్ణుడు చెబుతున్నది ఏమిటంటే, ధర్మం కోసం పోరాడాల్సిన సమయంలో వెనక్కి తగ్గడం త్యాగం కాదు, అది కేవలం బలహీనత మాత్రమే. మనలో ఉన్న కష్మలాన్ని అంటే బలహీనతను గుర్తించి దానిని జయించినప్పుడే మనం జీవితంలో ముందుకు వెళ్ళగలం. కృష్ణుడు ఇంతటితో ఆగలేదు. నపుంసకత్వం వద్దు అర్జున, లేచి నిలబడు అంటూ ఇంకా పదునైన మాటలతో అర్జునుడిని మేల్కొల్పాడు. శ్రీకృష్ణుడి ఆ వీర ప్రసంగం తర్వాతి శ్లోకంలో ఎలా కొనసాగుతుందో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ.